నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శనీశ్వరుడు వక్రమైనటువంటి పీరియడ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. మనకి జూలై 26 నుంచి డిసెంబర్ 11 వరకు ఉన్నటువంటి సమయం. శనీశ్వరుడు వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి. ఆయన వక్రంగా 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మనకి ఫస్ట్ ప్రయారిటీలో మనం చూసుకోవాల్సింది స్పెక్యులేషన్ అన్నది చేయకూడదు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలన్నీ ఈ టైంలో మనం చూసుకోవాల్సింది వస్తుంది. అదేలాగా పుత్రప్రాప్తి కోసం ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటి సమయంగా ఉంటుంది. బేసిక్గా శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు వాళ్ళ జాతకంలో అంటే ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ ఈ విషయాల్లో వీళ్ళకి వస్తుంది. 4వ స్థానం ఒక రిజల్ట్ ఆయన ఇస్తారు. వక్రంగా ఉన్నారు కాబట్టి 4వ స్థానం మరియు 3వ స్థానం ఒక రిజల్ట్ ఇస్తారు. 4వ స్థానం అనగా మాతృస్థానం. అక్కడ రాహు ఉంది కాబట్టి అమ్మగారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉంటే అది దేనివల్ల వస్తుందో అది తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ అన్నది ముందరికి సాగుతుంది. విషయాలు పాజిటివ్గా ఎండ్ అయ్యే అవకాశాలు బాగుంది. ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు కూడా మనకి ఈ సమయంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగుంది. వాహనాలు కొనడం, ప్రాపర్టీస్ కొనడం, ఇటువంటి విషయాలని సక్సెస్ఫుల్ అయ్యే సంగతి ఉంది. అదేలాగా అందులో ఏదైనా డాక్యుమెంటరీ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఈ టైంలో మనకి తెలిసిపోతుంది. జనరల్గానే ఇప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంటేషన్, వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్, జనరల్ డాక్యుమెంటేషన్ అంతా అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే 4వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి అది అతి జాగ్రత్తగా చూసుకోవాలి.
మూడో స్థానం ఒక రిజల్ట్ మనకి ఆగస్ట్ 20 వరకు శనీశ్వరుడు ఇస్తాడు. ఎందుకంటే రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రం అవుతున్నాడు. కాబట్టి మనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ దొరకడం, మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావడం, కొత్త వస్తువులు కొనడం, అదేలాగా ప్రాపర్టీ సేల్ వలన మనకి లాభాలు రావడం, ఇటువంటి విషయాలన్నీ ఈ టైం పీరియడ్లో మనకి జరుగుతుంది. తర్వాత ఉన్న పీరియడ్ మనకి అక్టోబర్ 9 వరకు ఉన్న పీరియడ్. ఈ అక్టోబర్ 9 వరకు ఉన్న పీరియడ్ ఏమో ధనుర్రాశి ఒక రిజల్ట్, మీకు 2వ స్థానం ఒక రిజల్ట్ ప్రామినెంట్గా ఇస్తాడు. సో ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అవ్వడం, ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అవ్వడం, అదేలాగా మనకి పెళ్ళి కుదరడం, ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఈ టైంలో రావడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. జనరల్గా ఇది మనకి బేసిక్గా శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు అంటే ఈ టైం పీరియడ్లో మనకి ఈ విషయాలన్నీ పాజిటివ్గా జరిగే అవకాశం బాగుంది. లేదంటే దీంట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ మళ్ళీ మనం రీవిజిట్ చేయాల్సిన ఒక పరిస్థితి అన్నది రావచ్చు. ఈ అక్టోబర్ నెలలో చూస్తే మనకి వృశ్చిక రాశికి 12వ స్థానంలో శుక్రుడు వక్రంగా ఉన్నారు, బుధుడు వక్రంగా ఉన్నారు. కాబట్టి ఈ టైం పీరియడ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు బాగుంది. ఎక్స్పెండిచర్ మనం దీనికోసం దానికోసం అని చెప్పలేము, దేనికోసమైనా అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. 9వ స్థానాధిపతి మీకు బుధుడు, ఆయన కూడా 12వ స్థానంలో వక్రం అవుతున్నారంటే మేజర్గా ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలకి మనకి ఒక క్యాల్కులేషన్ చేసి పెట్టుకొని ఉంటాం, ఇంత బడ్జెట్ దీంట్లో మనం ఇది ఎంత సక్సెస్ఫుల్ చేయొచ్చు అని. దాన్ని దాటి వెళ్ళడం లేకపోతే దాన్ని రీషఫుల్ చేయడం, ఇటువంటి విషయాలు ఈ టైంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేలాగా మనకి రాహు కూడా ధనిష్ట నక్షత్రానికి ఆగస్ట్ నెలలోనే వచ్చేస్తాం. ధనిష్ట నక్షత్రానికి రాగానే ఎక్కువ ఫలితాలు మనకి వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడం మొదలెడతాడు. సో వృశ్చిక రాశి, తులారాశి ఈ రెండు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది రాహు వలన. సో రాహు మీకు మీ జన్మజాతకంలో ఎట్లా ఉన్నారో దాని తగ్గట్టు మనకి ఇంకా పాజిటివ్ రిజల్ట్సో అదృశ్యమైన రిజల్ట్సో మనకి తెలుస్తుంది. ఈ పీరియడ్ తర్వాత డిసెంబర్ 11 వరకు ఉన్న సమయం ఉత్తరభాద్రపద నక్షత్రంలో ఉంటాడు, 4వ పాదం. అప్పుడు మేజర్గా మన హెల్త్ గురించి మనం చూసుకోవాలి, మన హ్యాబిట్స్ అవన్నీ మనం సరి చేసుకోవాలి. అందులోనూ 31 అక్టోబర్ తర్వాత గురువు ఏమో సింహరాశికి వచ్చేస్తాడు. కాబట్టి దృష్టి రాహు మీద ఉండగా చాలా విషయాలు ఏమేమి నెగటివ్గా ఉన్నాయో అవన్నీ ఒక్కలాగా కంట్రోల్ అవుతుంది దీనివల్ల. సో 4వ స్థానం మనకి మాతృస్థానం, ప్రాపర్టీ, ఇటువంటి విషయాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ 100% సాల్వ్ అయ్యే అవకాశం బాగుంది. అదేలాగా మంగళుడు ఇంకొక ఇల్లు మేషరాశిని చూస్తాడు. చూడంగానే చాలా విషయాలు మీకు ఎస్పెషలీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక మార్పు, అటువంటి విషయాలు గురువు ఒక ఫలితం వలన మనకు వస్తుంది. ధనప్రాప్తి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ సెటిల్ అయ్యి ముందరికి సాగే ఒక అవకాశం అన్నది బాగుంది. బేసిక్గా శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు, శుక్రుడు వక్రంగా ఉన్నాడు, బుధుడు వక్రంగా ఉన్నారంటే చాలా బాగుంటుంది ఈ టైం పీరియడ్. మిగతా వాళ్ళకి చెప్పిన ఫలితాలు ఏమేమి ఉన్నాయో అందులో ఒక 50% మీకు పాజిటివ్ అన్నది చూసుకోండి. పెద్ద పాజిటివ్ విషయం ఏంటంటే వృశ్చిక రాశికి మంచి ప్రొటెక్షన్ ఉంది, గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి మంచి ప్రొటెక్షన్ ఉంది. అది మారుతుంది వృశ్చిక రాశి నుంచి, అందువల్ల కొద్దిగా జాగ్రత్త పడాలి మీరు. ఇప్పుడు జనరల్గా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారికి ఉన్నటువంటి రెమెడీ ఏంటి, ఆ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అది చూద్దాం. విశాఖ నక్షత్రం వాళ్ళకి, విశాఖ నక్షత్రం ఒక్క పాదం మాత్రమే అక్కడ ఉంటుంది, 4వ పాదం వాళ్ళకి ముత్తుకుమారస్వామి క్షేత్రం, ఇది మనకి తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లో ఉంది. ఆ స్వామిని దర్శించి రావడం, అది మనకి విశాఖ నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, దర్శించి రావడం, అది పొద్దున్న 6 నుంచి 7 లోపల దర్శించి రావడం. పూజలకు కావాల్సిన విషయాలు లేకపోతే గుడికి ఇవ్వాలి అనుకొని మనసులో మీరు ఏమేమి ప్రార్థించుకున్నారో దాని తగ్గట్టు మీరు సామాగ్రిలు తీసుకెళ్ళండి.
ఇవ్వండి. అక్కడ ఒక 40 నిమిషాలైనా స్పెండ్ చేయండి. మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళకి శ్రీ మహాలక్ష్మీశ్వర, ఇది నాగపట్నంలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అది వీళ్ళు అనురాధ నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం, దర్శించి రావడం, పొద్దున్నే 6 నుంచి 7 లోపల దర్శించి రావడం, పూజకు కావాల్సిన విషయాలన్నీ తీసుకెళ్ళండి. కూర్చోండి, ఒక 48 నిమిషాలు అక్కడ కూర్చొని దర్శించి రండి, మీకు మంచి ఫలితాలు వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి శ్రీ వరదరాజ పెరుమాళ్ అయ్యంబేటైలో ఉంది. మనకి కాంచీపురంలోనే ఒక వరదరాజ పెరుమాళ్ ఉన్నారు, ఇది అయ్యంపేటలో ఉంది. ఈయన్ని దర్శించి రావడం మంచి ఫలితాలు మనకు వస్తుంది. అదేలాగా కంటికి సంబంధించిన విషయాలు, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా అది కూడా సాల్వ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి రావడం చాలా విశేషం. ఈ క్షేత్రాలు వీళ్ళు వాళ్ళ నక్షత్రం ఉన్నప్పుడు వెళ్ళి రావడం, అది దర్శించి రావడం, పొద్దున్న 6 నుంచి 7 లోపల వెళ్ళి రావడం, దర్శనం అయిన తర్వాత కూర్చోండి, ఒక 40 నిమిషాలు కూర్చొని ధ్యానించి లేకపోతే మౌనంగా ఉండి రండి, మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ధన్యవాదాలు.